ఇప్ప పువ్వు చెట్లు పెంచాలని దానికి సంబంధించి ఉపయోగాలపై ఇప్పటికీ అసెంబ్లీలో మాట్లాడానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఇప్ప చెట్లతో కేవలం సారానే కాకుండా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయన్నారు. డ్రగ్స్ విషయంలో సినిమా హీరోలు అభిమానులకి ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సినిమా హీరోలు డ్రగ్స్ పరీక్షలు చేసుకుని రిపోర్టు బయటపెట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పసారపై చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దీన్ని మొదటగా ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ ఇప్ప పువ్వు సారా గురించి ఆయన ఎందుకు ఇట్లాంటి దీన్ని తెర మీదకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీని యొక్క ఎసెన్స్ ఏంటి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఎన్ని రోజులు రీసెర్చ్ చేశారు, దీని యొక్క ఉపయోగాల గురించి మీరు చెప్తా ఉన్నారు కదా, సో ఇది ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాలని మీరు కోరుతా ఉన్నారా? నేను టేకప్ చేయమనేది చెట్ల గురించి, ఇప్ప చెట్ల గురించి. ఇప్ప చెట్ల నుంచి వచ్చే పువ్వుతోని ఎంత మెడిసినల్ దాంట్లో ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉంటుందో ఆ పువ్వు నుంచి మెడిసినల్ బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడాను. ఉట్టి ఇప్ప లిక్కర్ ఒక్కటే కాకుండా సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇప్ప దాంతో టీకి ఎట్లా యూజ్ అవుతుంది, అదేవిధంగా ఆ ఇప్ప పువ్వు కానీ ఇప్ప చెట్టు దాంతో వుడ్ కూడా దాంతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు, ఆకుతో కూడా ఎంత ఉపయోగాలు అనేది మాట్లాడినాను. నేను ఆ చెట్టు గురించి మాట్లాడినాను. అంటే ఎన్ని రోజులు రీసెర్చ్ చేశారు సార్ దీని గురించి? మీరు ఆల్రెడీ డిస్టరీ గురించి కూడా రీసెర్చ్ చేశారు, సో ఇది ఆల్రెడీ లండన్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎన్ని రోజులు దీనిపైన రీసెర్చ్ చేశారు? సో మీరు దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం సైంటిస్ట్ ఏం కాదు, నేను ఎట్లనే సెర్చ్ చేసి దీని గురించి డీటెయిల్స్ మొత్తం సేకరించి దాని గురించి స్టడీ చేసి దాని గురించి మాట్లాడినాను. సో ఎంత టైం అనేది ఏం కాదు, అవర్స్ బేస్లో చూస్తే ఒక 8-9 గంటలు అనుకోవచ్చు మీరు, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం పడలేనా. సో ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో సారా గురించి కానివచ్చు, అదేవిధంగా లిక్కర్ గురించి కానివచ్చు చర్చ జరుగుతుంది. ఎందుకంటే సినిమాల్లో హీరోలు కూడా సో ఈ సారా గురించి కూడా చూపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సినిమాల హీరోలు చూపిస్తే పెద్ద ఎత్తున దానికి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. సో సినిమా హీరోలు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి, ఈ లిక్కర్కి సంబంధించి సో ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను దాన్ని ఆర్గానిక్ డ్రింక్ అని చెప్పేసి వేరే దేశాల్లో కూడా పువ్వు ఇంపోర్ట్ చేసుకొని ఆ లిక్కర్ తయారు చేస్తుండ్రు. మన దగ్గర పెట్టుకొని మనమేమో ఆదివాసులు కానీ మా ఎస్టీ సోదరులకి ఎకనామికల్గా వాళ్ళని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, ఒక ఆర్గానిక్ డ్రింక్ని ఎట్లా చేయాలని మాట్లాడినాను. సో అవును, వాళ్ళ గురించి, వాళ్ళ ఎకనామిక్ గురించి 2000-3000 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఆల్రెడీ నేను బీబీసీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చూపించాను ఈరోజు ప్రెస్లో. అంటే దాన్ని కలోనియల్ క్రైమ్ లాగా వాళ్ళు ఎందుకు బంద్ చేసినారు, వాళ్ళ లిక్కర్ ఇండియాలో అమ్మేదానికోసము మన ఆదివాసులని, మా ఎస్టీ సోదరుల జీవితం ఎలా బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసిన అనేది నేను మాట్లాడాను. సినిమాల్లో హీరోలు చూపిస్తూ ఉన్నారు, రాష్ట్రంలో కూడా డ్రగ్స్కి సంబంధించి పెద్ద ఎత్తున బానిస అవుతా ఉన్నారు యూత్ కూడా. అంటే సినిమా హీరోలు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అవును, ఆబ్వియస్లీ సినిమా యాక్టర్స్ చెప్తేనే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళ ఫ్యాన్స్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. వాళ్ళే టెస్ట్లు చేసుకొని ఎవ్రీ 90 డేస్కి ఫాలికర్ టెస్ట్ చేసుకొని పబ్లిక్లో పెట్టి మేము డ్రగ్స్ తీసుకోము, మీరు కూడా ఎవరు తీసుకోవద్దని వాళ్ళు చెప్తే 100% ఇంపాక్ట్ ఉంటుంది దానిపై. మీరు ఏ హీరోకైనా ఛాలెంజ్ మనం విసరాలనుకుంటున్నారా? సో ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, సో ఏదైనా కొత్తది అవేర్నెస్ వచ్చినప్పుడు ఛాలెంజ్ విసురుతారు. సో మీరు ఎవరికైనా పెద్ద హీరోకి ఏమైనా ఛాలెంజ్ విసరాలనుకుంటున్నారు? నేను ఎవరికి ఛాలెంజ్ విసరను. వాళ్ళంతా వాళ్ళే ఎవరైతే తీసుకోరో, నాకు తెలిసి అయితే అవి రూమర్స్, ఆ రూమర్స్ తీసేయాలి, తొలగించాలని చెప్తే సినిమా యాక్టర్ అందరు పెద్ద పెద్ద యాక్టర్లు ఈ రోజు నుంచి మీరు వచ్చి టెస్ట్ చేసుకొని చూపిస్తే పబ్లిక్ నమ్ముతారు. ఒకవేళ మీరు చేసుకోలేదు అనుకో ఏమనుకుంటారు, తీసుకుంటారు అని అనుకుంటారు. అది మన ఇండియన్ సైకాలజీ. సో మన సైకాలజీ ప్రకారం వాళ్ళు టెస్ట్ చేసుకోకుంటే తీసుకున్నట్టు, వాళ్ళు టెస్ట్ తీసుకొని మేము నెగిటివ్ అని రిపోర్ట్ చూపిస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకోరు అన్నట్టు మనకు తెలుస్తుంది. సో అట్లా టెస్ట్ రిజల్ట్ బయట పెడితేనే సినిమా రిలీజ్ అయ్యేలాగా ఏమైనా చేస్తే రాష్ట్రంలో బాగుంటుందని మీరేమైనా అభిప్రాయపడుతున్నారా? నా అభిప్రాయము, అది నా అభిప్రాయం. అట్లా రూల్ ఉండాలి, ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర పెట్టాలి. అది ఆదర్శంగా వేరే స్టేట్లు కూడా స్టార్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళకి ఒక్కరికే అంటారు, మాకు కూడా చేయండి అని చెప్తున్నాం. ఈవెన్ ఫర్ పొలిటీషియన్స్ కూడా చేయమని చెప్తాను. ఇండియాలో అందరి ఆదర్శంగా తీసుకునేది ఎవరిని? ఒకటి స్పోర్ట్స్ మెన్ని, రెండోది సినిమా యాక్టర్స్ని, మూడోది పొలిటీషియన్స్ లాస్ట్. మేము వాళ్ళని అందరూ ఈ ముగ్గురు అనేటోళ్ళది కరెక్ట్గా ఉంటే, మేము ఇంకో వాళ్ళు చెప్పింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీళ్ళు పెడితే ఖచ్చితంగా వాళ్ళ ఫాలోవర్స్ ఫాలో అవుతారు. ఈ ఇప్ప చెట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రతిపాదన చేయబోతా ఉన్నారు? ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఆల్రెడీ మీరు తీసుకున్నట్టుగా కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఫస్ట్ ప్లాంటేషన్ చేయాలని చెప్తున్నాను. ప్లాంటేషన్ చేస్తే 8 yearsకి ఆ పువ్వు స్టార్ట్ అవుతుంది. సో ప్లాంటేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో చెట్లు ఇదేవో కోనా కార్బస్ ఈ చెత్త చెట్లు పెట్టేదానికన్నా ఈ చెట్లు పెట్టి ప్రమోట్ చేస్తే 8 yearsలో పువ్వు స్టార్ట్ అవుతుంది. అంత లోపల ఆ విజన్, ఫ్యూచర్ ఎట్లుండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మీకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఈయన సారా తాగమంటున్నారు అని చెప్పేసి కూడా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మద్యం సేవించడము
మన ఆరోగ్యానికి హానికరము. మీరు అన్ని టీవీలలో అన్నిట్లో చూస్తున్నారు కదా, మూవీకి పోతే కూడా చూస్తున్నారు కదా, అది చూసే పోయి తాగుతున్నారు సగం మంది. నేను లిక్కర్ తాగొద్దు అంటున్నాను, ఏదైనా కానీ లిమిట్లో ఉండాలి. ఏదైనా కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తున్నాను. ట్రోల్ చేసే వారికి ఏం చెప్తారు? ట్రోల్ చేస్తే చేసుకొని పిచ్చోళ్ళకి అర్థం కాదు, వాళ్ళే తాగుతారు ఫుల్ బాటిల్. ఆ ఫుల్ బాటిల్ తాగేటోళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం ఎక్కడైనా తావని వాళ్ళు. సో ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్ప పువ్వుకి సంబంధించి ఈ చెట్లను ప్లాంటేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెంచాలని చెప్పేసి ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఇప్పటికే సేకరించారు. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా ఇస్తానని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమా హీరోలకు సంబంధించి ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ అట్లా చేయించుకుంటేనే వాళ్ళ సినిమాలు విడుదల చేయాలని చెప్పి కూడా ఒక ఏదైతే కండిషన్ తీసుకొస్తే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కూడా అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.